రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు జల పర్యాటకం, సాహస క్రీడలకు సరికొత్త రూపు సంతరించుకునే దిశగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జల పర్యాటకం అభివృద్ధిలో భాగంగా హుస్సేన్ సాగర్లో అమరావతి బోటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ స్పోర్ట్స్ను మంత్రి జూపల్లి కృష్ణారావు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం టీడీసీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో కలిసి మంత్రి జూపల్లి హుస్సేన్ సాగర్లో కాసేపు విహరించారు. అన్నది దయచేసి ఎంత వస్తారా ఆయన చెప్పినప్పుడు ఈనాటి ప్రజాపాలన ప్రభుత్వంలో టూరిజంను ప్రమోట్ చేసి పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశ రాష్ట్రానికి ఆదాయం కూడా పెరిగే విధంగా ఎట్లయితే ప్రపంచ టూరిజమే ఆధారంగా ప్రపంచంలో ఉన్నత స్థాయిలో ఉన్నాయి, అట్లాగే మన దేశం చూసుకుంటే కూడా కేరళ మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కేరళ రాష్ట్రంతో పోటీ పడాలి, అంతకంటే ఇంకా గొప్పగా ఈ యొక్క టూరిజం డెవలప్మెంట్ జరగాలని చెప్పని తెలంగాణ రాష్ట్రంలో గొప్ప గొప్ప నదీ జలాలు ఇలా హుస్సేన్ సాగర్ ఒకటే కాకుండా హుస్సేన్ సాగర్తో పాటుగా ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, వీటిలో కూడా అంటే హైదరాబాదు పట్టణ వాసులతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ వాతావరణం ఉండేటువంటి వాళ్ళు కూడా అన్ని వర్గాల ప్రజల్ని ఈ యొక్క పర్యాటకుల కేంద్రాలుగా అభివృద్ధి చేస్తూ వాళ్ళని అట్రాక్ట్ చేసేటువంటి విధంగా అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క ట్యాంక్ బండ్లో ఈ యొక్క వాటర్ స్పోర్ట్స్లో భాగంగా ఒక బోట్ రైడింగ్, అట్లాగే పిల్లలకు కూడా ఆహ్లాదంగా ఉండేటువంటి కింద ఒక సర్క్యులర్ స్థాయి ఇట్లా చాలా రకాల వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి. ప్రపంచంలో ఎన్ని రకాల వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయో, ప్రపంచంలో ఎన్ని రకాల రాష్ట్రం నుంచి ఎక్కడ పోతూ ఉంటారు, విదేశాలు పోతూ ఉంటారు, వాటన్నిటిని కూడా తెలంగాణ రాష్ట్రానికి రప్పించి పెద్ద ఎత్తున దీనికి అయితే ఇక్కడ హుస్సేన్ సాగర్ చూసినప్పుడు ఇక్కడ బోట్ రైడింగ్ బాగానే ఉంది, కానీ వాటర్ను కూడా ప్యూరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో నేను చాలాసార్లు విన్నా, గత ప్రభుత్వ నాయకులు చాలామంది మాట్లాడారు, దీని యొక్క హుస్సేన్ సాగర్ వాటర్ను నీళ్లు తాగడానికి పనికొచ్చే విధంగా